హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ స్వీట్ కరాచీ హల్వా. మీరు ఎప్పుడైనా కరాచీ హల్వా ట్రై చేశారా? లేదంటే మాత్రం ఓసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. ఇంటికి వచ్చిన బంధువులకు ఈ స్వీట్ పెడితే సూపర్ అంటారు. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీ అండ్ స్పాంజీ కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు కార్న్ ఫ్లోర్ సుమారుగా 1/2 కిలో ఉంటుంది. ఇందులో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసి ఎక్కడా గడ్డ లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ టీ స్పూన్ లెమన్ సాల్ట్, అది గ్రాములో అయితే 5 గ్రాములు ఉంటుంది. ఇందులో నీళ్లు పోసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగులోతుగా ఉండే ప్యాన్ లో 1 kg షుగర్ తీసుకొని అందులోకి 750 ml దాకా నీళ్లు పోసి పంచదార వేసి కరిగించుకోండి. మీరు ఏ కొలతలో తీసుకున్నా సరే పంచదార కరిగితే చాలు. పాకం పైన వస్తున్న నురుగుని తీసేయండి. చక్కెర పాకం నుండి సగం తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పాకంలో వేసుకోండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి చక్కెర పాకంలో పోసి కలుపుకోండి. నేను ఈ హల్వా కోసం 250 to 300 గ్రామ్స్ నెయ్యి వాడుతున్నాను. ఇది దగ్గర పడడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. చూడండి, మరో 8 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్ మీద కలిపితే ఇదిగో ఇలా అవుతుంది. ఈ రెసిపీకి కాస్త ఓపిక అవసరం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి చొప్పున పోసుకుంటూ ఉండండి. దీనికి మరొకరి సాయం ఉంటే పని చాలా సులభంగా అవుతుంది. ఇలాగే పాకం నెయ్యి ప్రతి 5 నిమిషాలకోసారి పోసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నిమ్ముప్పు నీళ్లు కూడా పోసుకుంటూ ఉండాలి. నిమ్ముప్పు దొరకని వారు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజిలో రాగానే 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి. 45 నిమిషాల తర్వాత ఓసారి హల్వా తయారైందో లేదో చెక్ చేసుకోండి. చేతిలోకి ఇలా కొద్దిగా హల్వా తీసుకొని ఇలా నలిపితే బాల్గా ఫామ్ అవ్వాలి. అలా బాల్గా ఫామ్ అవ్వలేదు అంటే మరి కాసేపు కలుపుకోవాలి అని గుర్తుంచుకోండి. చేతిలో పట్టుకోలేని వాళ్ళు వాటర్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోండి. 3 నుండి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద కలుపుకోండి. చూసారా ఎంత జిగురుగా వచ్చేసిందో? ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోనికి హల్వా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన 1/2 కప్పు జీడిపప్పు పలుకులు, పంప్కిన్ సీడ్స్ వేసి కనీసం 4 నుండి 5 గంటల పాటు వదిలేయండి. 4-5 గంటల తర్వాత గట్టి పడుతుంది. అంతే, సూపర్ టేస్టీగా నోరూరించే కరాచీ హల్వా రెడీ. ఈ స్వీట్ని వంట రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ని రక్షాబంధన్కి చేసి మీ బ్రదర్స్కి సర్ప్రైజ్ చేయవచ్చు. ఈ సింపుల్ కరాచీ హల్వా తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.